వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నంబర్ 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ఆందోళన 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లేఖరులు అర్ధనగ్నంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 396ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో 26 చోట్ల రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టి ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో కేవలం డాక్యుమెంట్ రైటర్లు చేసే పనిని మాత్రమే ఆర్ఎస్కేలకి తరలించే ఏర్పాటు జరిగింది. దాని మీద మా రాష్ట్ర సంఘం వారు పిలుపు మేరకు మేము ఈ నెల అంటే మీకేం కాదులే పోండి, ఆర్ఎస్కేలు ఎక్కడో ఒక 5 పెడతాము, అవన్నీ ఇప్పుడు అమలు జరగవలే అని చెప్పి ఏదేదో మాట వేద ధోరణిగా చెప్పడమే జరుగుతుంది. కానీ ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఈ రోజు వరకు కూడా దస్తావేజు లేఖలకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి మా రాష్ట్ర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆ యొక్క ఈ పెన్ డౌన్ని ఈ రోజుతో ఆపేయాలి. కక్షిదారులు, రియల్ ఎస్టేట్ యజమానులు వీళ్ళందరూ కూడా ఇంతవరకు మాకు సహకరించి డాక్యుమెంట్లు ఆపుకున్నారు. మా యందు దయ ఉంచి మా అసోసియేషన్, రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే పిలుపు కట్టుబడి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇట్లు అద్దంకి దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం, స్టాంప్ వెండర్లు మరియు టీటీపీ. భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కోరుట్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. కల్లూరు, సర్పరాజ్పల్లె గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల సర్వసభ్య సమావేశంలో మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్తలు హాజరు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాప్రతినిధులు కాని వారిని సమావేశం నుంచి బయటకు పంపాలని కొందరు సర్పంచులు డిమాండ్ చేయగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. భవిష్యత్తులో నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రెస్పెక్ట్ ఎవరికి ఇస్తున్నాం ఏంటని కాదు, బాధ్యత కానీ ఇందులో వచ్చేసేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతోటి మనం పరిగణలోకి తీసుకోలేదు. విత్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఎవరు స్పెషల్ ఆఫీసరు వీళ్ళతో ఎవరైనా నెక్స్ట్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు ఒక సర్క్యులర్ ఎవరు అటెండ్ చేయాలనేది ఈరోజు తెలియక ఎవరెవరు వచ్చి ఉంటారో ఎవరు రాకపోయేటప్పుడు కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, కొంతమంది ఉంటే చేస్తుంటారు. అయితే మీరు నెక్స్ట్ మీటింగ్ విదిన్ 45 days మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. మా కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం. మీరు కోయిన్సైడ్ అయినట్టుగా 2-3 మండల్స్ ఉన్నాయి, 3 మండల్స్ ఉన్నాయి. ఒకేసారి తిరగాలంటే ఒకేసారి చేయలేకపోవచ్చు, ఒక దగ్గర ఎక్కువ టైం కూడా అయిపోతుంది. అందుకని మీరు ఈ సర్క్యులర్ నెక్స్ట్ పంపించినప్పుడు సర్పంచులకు మీరు మళ్ళీ సర్వసభ్య సమావేశం పెడతారు. దాంట్లో కామారెడ్డి జిల్లాలో వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసి ల్యాప్టాప్, 4 మొబైళ్ల ఫోన్లు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. యూపీఐ ద్వారా డబ్బులు సేకరించి కమిషన్ పొందుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 1930కి లేదా సైబర్ పోర్టల్లో నాకు పోయి ఇమీడియట్గా దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేస్తే వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు కూడా ఆ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే వాళ్ళకు అంత నష్టమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కొత్త మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఇమీడియట్గా మీకు అప్రూవ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వర్క్ చేసిన అన్నోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయవద్దు. అండ్ ఒకవేళ ఎన్ని తిరుపతి జిల్లా చంద్రగిరిలో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ను అన్ని ఆధునిక సౌకర్యాలతో వెంటనే పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి పట్టణంలో, చంద్రగిరి మండలంలో ఈరోజు మనకి బస్టాండ్ లేదు. ఈరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ హబ్గా మన నియోజకవర్గంలో ఈ చంద్రగిరి మండలం ఉంది. ఇక్కడ ఈ బస్టాండ్ చూస్తే శిథిలావస్థకు చేరి ఎటువంటి సదుపాయాలు లేకుండా పందులు బనుకునే పరిస్థితి మన చంద్రగిరి బస్టాండ్ దాపరించి ఉంది. ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు 900 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈరోజు చూస్తున్నాము రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అతి కిరాతకమైనటువంటి పాలన మనం చూస్తున్నాము. నేడు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు, ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు, అదేవిధంగా చివరికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈరోజు చూస్తుంటే యువత విద్యార్థి యొక్క మేధోశక్తిని కూడా దోచుకునే పరిస్థితి చూస్తున్నాము. ఇటీవల జరిగినటువంటి నీట్ లీకేజ్లో మనమందరికీ తెలుసు, కేంద్రంలో విద్యార్థులందరూ భారీ ఎత్తున ధర్నాలు చేసి ఈరోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 4-5 తేదీలో ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వరూదిని తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, మేప్మా, సచివాలయ సిబ్బంది తదితరులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. మనం ఎదుర్కోవడానికి వరిని తగ్గించి ఆరుగడ్డ పంటల వైపు సాగు చేసుకోవడం ఒకటి, నీటి వాడకంలో పొదుపు వహించడం ఒకటి, పశువులకి నీటి కొరత రాకుండా చూసుకోవడం ఒకటి మనం ముఖ్యంగా చేయాల్సి ఉంది. దీని విషయమై రైతుల్ని, ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి గ్రామ సభలు పెడుతున్నాను. ఈ గ్రామ సభలు రేపు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. మంగళ బుధవారాల్లో అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు జరుగుతాయి. అందరూ విషయ పరిజ్ఞానం అంటే అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ వీళ్ళందరి నుంచి కూడా సూచనలు తీసుకొని మీ పంటల్లో మీరు చేయాల్సిన పనుల గురించి అవగాహన కల్పించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ గ్రామ సభలను అందరూ వినియోగాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా? 4-5 తేదీల్లో జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ఒక ఊర్లో. శ్రీకాకుళం జిల్లాలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురుకులాల విద్య ప్రమాణాల మెరుగుదల కోసం భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. పాతపట్నం గురుకుల విద్యార్థిని చింతల పూజ మృతి కేసును బాధ్యులైన ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, 10వ తరగతి ఇంటర్ ఫలితాల పతనానికి బాధ్యులైన డీసీఓను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవమ్మేసి ఫ్యాన్లు బాగు చేసుకోండి, అవమ్మేసి మిక్సీలు బాగు చేసుకోండి, అవమ్మేసి పిల్లల జ్వరంకి ఆటో బుక్ చేసుకోండి అనే పరిస్థితి వేళ సమూహంగా అన్ని గురుకుల పాఠశాలలో చాలా ఇబ్బంది పరిస్థితుంది. మనం ఈ జిల్లా కలెక్టర్కి, ముందు జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టంగా చెప్పాం. పెద్దపాడులో వాటర్ సమస్య పరిష్కారానికి మనం ఇంజనీర్లతో మాట్లాడి ఇంజనీర్లకు చెప్పారు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్దపాడు వెనక అన్ని చేసి నెక్స్ట్ కలెక్టర్ మెడలు వంచేటట్టు మొత్తం గురుకుల పాఠశాల. మేము కలెక్టర్ కొత్త మాట అన్నాం. పాత కలెక్టర్లు గురుకుల పాఠశాలకి నెలకొకసారి వెళ్ళేవారు, అక్కడ పడుకునేవాళ్ళు, అక్కడ తినేవారంటే ఒక్కసారి వెళ్ళాడు కొల్లి వరుస, తర్వాత మరి వెళ్ళలే. మళ్ళీ ఏం సరే వెళ్ళలేదంటే నాకు టైం ఉండాలంటారు. మీకు ఆ దృక్పథం ఉంటే వెళ్తారు సారు, దృక్పథం లేకపోతే మీరు వెళ్ళలేరు సార్ అని చెప్పాం. అంతవరకు ఏమీ లేదు. ట్రిపుల్ ఐటీ అని చెప్పి, ఐటీ అని చెప్పి
రాష్ట్రంలో 3 గురుకులాలు ఎత్తేసారు. విశాఖ జిల్లాలో మేఘాద్రిఘాట్లో 634 మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి గురుకులాన్ని ఎత్తేసారు. దాని మీద మొట్టమొదటిసారి అంబేద్కర్ ఇండియా మిషన్ రథసారథి పివి సునీల్ కుమార్ గారు స్పందించడమే కాదు, దాని మీద కూడా కార్యాచరణకు కూడా వెళ్తామని చెప్పేసి చెప్పుకున్నారు ఆయన. ఆ రకమైన కార్యాచరణ తీసుకుంటే తప్పకుండా దళిత సంఘాల భాగస్వామ్యంగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఎయిమ్ సభ్యులకి కార్యవర్గానికి తెలియజేస్తాం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమలంపూడిలో రైతుల భూములు అక్రమంగా కబ్జా చేశారంటూ సత్యనారాయణపై రైతులు ఆరోపణలు చేశారు. హైకోర్టు స్టే ఉన్న భూమితో పాటు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూమిని కూడా ఆక్రమించి పంటలను ధ్వంసం చేశారని వాపోయారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, అధికారులు వెంటనే స్పందించి భూములను కాపాడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణ భూ కబ్జాలు, సత్యనారాయణ భూ కబ్జాలు, వైసీపీ నుండి వచ్చిన గేదెల 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 సత్యనారాయణ. విజయనగరం జిల్లా లక్కవరపుకోట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఎమ్మెల్సీ రఘురాజు సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించిన ఆయన ఏకాగ్రత పెంచేందుకు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులతో మానసిక వికాస వ్యాయామాలు నిర్వహిస్తూ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంపుపై అవగాహన కల్పించారు. ఆ ఫ్యామిలీ బాగుంటుందా, ఆ పేరెంట్స్ని బాగా చూసుకుంటారు కదా, ఆ పిల్లలు బాగా చదివిస్తారు కదా. సో మనం కూడా చదువు అనేది మనం టార్గెట్. వచ్చిందా బ్రేక్? వచ్చిందా? వచ్చిందండి. 79 తర్వాత ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఇలా ఇంటి వచ్చింది కదా. సో మన బ్రెయిన్ ఎప్పుడు ఒక అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం రకరకాలుగా యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే ఇంకా షార్ప్గా పనిచేస్తాం. మీ యోగా క్లాస్ ఉందా? బాపట్ల జిల్లాలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో ఆషాఢ శుక్రవారం సందర్భంగా రుక్మిణీదేవి, లలితాదేవి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా సారే సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లిన భక్తులు పలు ఆలయాల్లో సారే సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో 50 మందికి పైగా మహిళలు పాల్గొనగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరియగోర్ధమదస్యాజీరస్పజస్య సందదా సందాపయతి స్వందేహమాపాదదలమస్తకః తస్య మధ్యే వన్నిసికా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యజమధ్యస్థ విద్యుర్లేకే వభాస్వర నీవారశోకవర్తన్వీ పీతాభాస్వస్య రూపమా తస్యా శిఖాయా మధ్యే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఫీజు బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీగా ఫ్రెండ్స్ కార్నర్ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇతర పథకాలకు నిధులు కేటాయిస్తూ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నిరసనతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం జిల్లా అద్దంకిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ జీవోతో లక్షలాది మంది దస్తావేజు లేఖరులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల న్యాయమైన పోరాటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు పెన్డౌన్ కార్యక్రమాన్ని 20/7/2026 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క దస్తావేజు లేఖరులు పెన్డౌన్ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా సాంప్రదాయబద్ధంగా దస్తావేజు లేఖరులు నిర్వహించేటటువంటి దస్తావేజులు రాయటం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, దస్తావేజు లేఖర్లు కానీ, వారికి అనుబంధంగా వాడు పనిచేసేవాడు ఆఫీసులో అసిస్టెంట్గా పనిచేసేవాడు దగ్గరగా ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి జీవనాధారం చూసుకుంటా ఉన్నారు. ఈ యొక్క 5 లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర 16 ఈ యొక్క ప్రైవేటు కనుక ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా పబ్లిక్, ప్రైవేటు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని 396 జీవోలో ముడిపెట్టి దస్తావేజు లేఖరులని ఖచ్చితంగా వీధిని పడే పరిస్థితులు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని ఏ విధంగా ప్రజలు అసహించుకున్నారో లేఖరులను కానీ ఆస్తులు కొనుగోలుదారుడి యొక్క రక్షణ వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా ఖచ్చితంగా పాత పద్ధతినే కొనసాగించాలని, ఆర్ఎస్కేలకు ఈ యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పద్ధతిని పూర్తిగా మానుకోవాలని చెప్పాలని, యథార్థ పాత పద్ధతినే కొనసాగించాలని, దస్తావేజు లేఖరులు సంక్షేమ సంఘానికి మా యొక్క ఆందోళనను పరిగణలో తీసుకోవాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న 396 జీవోని విరమించుకోవాలని, ఈ యొక్క 396 జీవోకి వ్యతిరేకంగా మీ యొక్క దస్తావేజు లేఖలు చేసే పెన్డౌన్. బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ ఆయన ప్రభుత్వ సేవలను కొనియాడుతూ శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఇదే కార్యక్రమంలో కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ ను కూడా ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతులకు శుభవార్త. వరి పంట బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు అద్దంకి వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. రైతులు ఎకరాకు 809 రూపాయలు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకోవాలని సూచించారు. పంట రుణం తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా, ఇతర రైతులు సమీప సిఎస్సి కేంద్రాల్లో ప్రీమియం చెల్లించి బీమా పొందవచ్చని తెలిపారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వరి సాగు చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ ఎన్ఎస్పి కాలువ
ఆల్మోస్ట్ వాటర్ లేనందువలన ఈ సంవత్సరం కాలువల ద్వారా వరి పంటకి నీళ్ళు ఇవ్వటం కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ 16 క్వింటాళ్ళు మినుములు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2 క్వింటాళ్ళు కందులు కూడా LRG 133 రకం ఉంది. కాబట్టి రైతు సోదరులకు కావాల్సిన వాళ్ళు 50% రాయితీ మీద వీటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇన్సూరెన్స్ కూడా ఈ రోజుతోటి 31 జూలై తోటి కంప్లీట్ అవుతుంది. అలానే వరికి ఏదన్నా ఉంటే కొంతమంది వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆగస్టు 15 వరకు గడువు ఉంది. కాబట్టి 809 రూపాయలు ఎకరానికి చెల్లించాలి. కాబట్టి మన CSC సెంటర్లో కానీ లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు అయితే బ్యాంకులో కానీ ఈ ప్రీమియం చెల్లించి ఈ PMFBY కింద రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.